హలో నమస్తే. అంటే నిన్న ఫెస్టివల్ కాబట్టి దీపావళి పండుగ కాబట్టి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా వీడియో చూసే వాళ్ళు మొత్తానికి, మన హిందూ సహోదరులు మొత్తానికి కూడా దీపావళి శుభాకాంక్షలు. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఓకే. మీకు మీ కుటుంబానికి ఐ ఎక్స్టెండ్ మై దివాళీ ఫెస్టివల్. వాట్ ఈస్ ద విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే నిన్న పెద్దగా పండగ కాబట్టి పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏం లేవు కాబట్టి నేను అవి పొలిటికల్ డెవలప్మెంట్స్ ఆ రాష్ట్రంలో ఇది జరిగింది అది చెప్పడానికి బదులు నిర్మలా సీతారామన్ గారు చేసిన స్టేట్మెంట్ మీద మాట్లాడితే బెటర్ అని నాకు అనిపించి నేను ఐఎమ్ టాకింగ్ ఆన్ ఓన్లీ వన్ సింగిల్ స్టేట్మెంట్ మేడ్ బై నిర్మలా సీతారామన్ జీ. ఏమన్నారంటే నిర్మలా సీతారామన్ గారు మన రీసెంట్గా ఈయన నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ జిఎస్టీ ఉత్సవం ఒకటి చేశారు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ డంబాలు మోకాయించారు, కర్నూలులో ప్రసంగాలు ఇచ్చారు. అసలు జిఎస్టీ వల్ల టాపు టూపు డూపర్ అని చెప్పారు వీళ్ళు ముగ్గురు కలిసి మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఓకే, సో నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే ఈ యొక్క జిఎస్టీని తగ్గించడం వల్ల గ్రౌండ్ లెవెల్లో కన్జ్యూమర్స్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి పండగ చేసుకుంటున్నారు. దీపావళి పండగతో పాటు జిఎస్టీ పండగ చేసుకుంటున్నారు అనేది ఆమె యాక్చువల్గా చెప్పడానికి ప్రయత్నం చేశారు. చూడండి, ఏమైనా జిఎస్టీ ట్యాక్స్ కట్ రీచింగ్ కన్జ్యూమర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రెడ్యూస్డ్ ప్రైసెస్. ఈ యొక్క ధరలు తగ్గాయట అక్కడ. అంటే అన్ని ధరలు తగ్గించడం వల్ల ఆ రూపంలో వాళ్ళు జిఎస్టీ తగ్గించడం వల్ల ఇప్పుడు మీకు తెలుసు, మీరు నా వీడియో చూసే వాళ్ళకి నిజంగా కూరగాయల ధరలు తగ్గాయా, ఆయిల్ ధర తగ్గిందా, బియ్యం ధర తగ్గిందా, లేదంటే మీ బస్ ఛార్జెస్ తగ్గాయా, రైట్, లేదంటే మీ సెల్ ఫోన్ చేసే ఫోన్ కాల్ ఏమన్నా ₹1 తగ్గిందా, పెట్రోల్ ప్రైస్ తగ్గిందా, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఓకే, ఆ జిఎస్టీ తగ్గించిన తర్వాత మీ యొక్క ఖర్చులో ఏమి తేడా వచ్చింది అనేది యూ నో మచ్ బెటర్ దాన్ మీ, నాకంటే మీకే బాగా తెలుసు. ఓకే, దాని సంగతి పక్కన పెడితే స్టాటిస్టికల్గా ఎకనామికల్గా ఏంది అనేది కొన్ని చూద్దాం. ఆమె చేసిన స్టేట్మెంట్లో నిజంగా ఎంతవరకు రియాలిటీ ఉందని నేను చూస్తాను. ఓకే, ఇక్కడ ఏంటంటే నిన్న 18/2025 అక్టోబర్, చూడండి, అక్టోబర్ 2000 ఓకే, లెట్ మీ నాట్ డిస్టర్బ్ దట్. జూమింగ్ చేయకుండా అని చెప్తాను ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇది చూడండి, అక్టోబర్ 18, 2025 తారీఖుకి 3,169 కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరికి? ది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళకి 3,169 కంప్లైంట్స్ వచ్చాయి. ఏమని? ఎందుకంటే మీరు ట్యాక్స్ తగ్గించారు కానీ వీళ్ళు ప్రైస్ తగ్గించలేదు అని కంప్లైంట్ చేశారు డిపార్ట్మెంట్కి. కొన్ని కంపెనీల మీద మీరు జిఎస్టీ తగ్గించారు కదా, జిఎస్టీ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ పడాలి కదా, ప్రైస్ తగ్గాలి కదా. ఇదిగో నేను షాప్కి వెళ్ళాను, మీరు జిఎస్టీ తగ్గించిన తర్వాత నేను షాప్కి వెళ్తే అదే ప్రైస్ చెప్పాడు నాకు, అంటే ఇతను మోసం చేస్తున్నాడు, ప్రైస్ తగ్గించలేదని కంప్లైంట్ చేశారనమాట ది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్. ఎంతమంది? 3,169 కంప్లైంట్ చేసిన వాళ్ళే. మరి కంప్లైంట్ చేయకుండా కొన్ని వేల ఉంటాయి. ఎవడో రెస్పాన్సిబుల్ సిటిజన్, రెస్పాన్సిబుల్ కన్జ్యూమరు డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేశాడు. అట్లాంటి ఎన్ని వచ్చాయి? 3,169 వచ్చాయట. ఈ 3,169 కంప్లైంట్స్లో 94ని రిజాల్వ్ చేశారు. అంటే అర్థం ఏంటి? 94 కంపెనీలకి ఫోన్ చేసి ఈ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ చేసి, ఏమైనా నాకు కంప్లైంట్ వచ్చింది, నువ్వేదో ప్రైస్ తగ్గించలేదట, నువ్వు ఎందుకు తగ్గించలేదు? సార్ నేను తగ్గిస్తాను సార్ అని వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత తగ్గించారు. అంటే అర్థం రిజాల్వ్ అయింది కేసు. ఎన్ని? 94 కంప్లైంట్లు. 3,169 కంప్లైంట్లు వస్తే 94 మంది రిజాల్వ్ చేస్తే మిగతా 3,075 కంపెనీలు మేము తగ్గించము అని చెప్పారని అర్థం. కాబట్టి దోస్ కంప్లైంట్స్ ఆర్ ఫార్వర్డెడ్ టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? నువ్వు ఫోన్ చేసి వాడికి తగ్గించరంటే నేను తగ్గించను అన్నాడు అంటే అర్థం నువ్వు ఫార్వర్డ్ చేసావు నీ హైర్ అథారిటీకి, ఇది తగ్గించను అన్నాడు, అంతే కదా అర్థం. అంటే ఇప్పుడు మీకు వచ్చిన కంప్లైంట్లోనే 3,169 కంప్లైంట్స్లో 99% మేము తగ్గించమని పట్టు కూర్చున్నారు అని అర్థం కంపెనీల వాళ్ళు. మరి ఇంక మీరు చెప్పింది అక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది, జిఎస్టీ వల్ల మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు, పండగ చేస్తున్నారు అని చెప్పేది. మరి ఇంకా దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లోనే కొద్ది కాంట్రడిక్షన్ ఉంది. ఓకే, ఇది చూడండి, పోర్ట్లాండ్ సిమెంట్ తగ్గించలేదు, పోర్ట్లాండ్ సిమెంట్ ఇది జిఎస్టీ తగ్గించగానే ఇది ఇంత తగ్గాలి ప్రైసు, తగ్గించారా? తగ్గించలేదు అని ఎవరు చెప్పారు?
సీతారామన్ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు ఏమని, ది హై అండ్ పోర్ట్లాండ్ సిమెంట్ పాస్ త్రూ వాజ్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ అని ఆమె అన్నారు. ఎందుకు మరి అడగాలి కదా పోర్ట్లాండ్ వాళ్ళు, సిమెంట్ వాళ్ళు, ఏమైనా మేము జిఎస్టీ తగ్గించాం కదా, నీ సిమెంట్ బ్యాగ్ ప్రైస్ తగ్గాలి కదా, ఎందుకు తగ్గలేదని అడిగారా? ప్రెస్ మీట్లు పెట్టి పోర్ట్లాండ్ వాళ్ళు తగ్గించలేదని ఆమె చెప్తున్నారు. ఓకే, అది ఒకటి అర్థమైంది. ఇక ఇది ఇదేంటిది, రూటర్స్ అనేవాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఈ రూటర్స్ వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ ఏంటంటే, ఇక సబ్బులు, కార్లు, సబ్బులు ఇవైతే ఈ జిఎస్టీ ముందు అనౌన్స్ చేశారు, ఇంప్లిమెంటేషన్ ఏమో సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉంది. అనౌన్స్ చేసిందేమో సమ్వేర్ ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో అనౌన్స్ చేశారు, మేము ట్యాక్స్ కట్ చేస్తున్నామని. ఇంప్లిమెంటేషన్ సెప్టెంబర్ లాస్ట్ వీక్. అంటే అర్థం ఏంటి, ఈ సబ్బులు, స్మాల్ కార్స్ ఏవైతే 5%, 18%కి తగ్గుతాయన్నారో, ఇది వాళ్ళ ఇంప్లిమెంటేషన్కి ముందే ఈ ప్రైస్లో 60 to 70% తేడా వచ్చింది. ఎందుకు అని అంటే సప్లై చైన్ అనే దాని మీద చెప్తున్నారట వీళ్ళు. సప్లై చైన్ ప్రాబ్లం అని చెప్తున్నారట. ముందే తగ్గింది, ప్లస్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత ప్రైస్ ఎందుకు తగ్గలేదంటే, ఎందుకంటే మాకు సప్లై చైన్ ఇష్యూ ఉందండి. ఆ సప్లై చైన్ ఇష్యూ ఉందంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అంటే ప్రైస్ తగ్గింది కదా, మరి ఎందుకు సబ్బు ₹1 తగ్గాలి కదా, ఎందుకు తగ్గలేదంటే వాళ్ళు అంటున్నారట, ఇది ఓల్డ్ స్టాక్, ఇది అంటే మేము ముందే కొనుక్కొని తెచ్చుకున్నాము, మేము ముందే కొనుక్కున్నాం కాబట్టి దానికి మేము ఆల్రెడీ ట్యాక్స్ కట్టాము, మరి ఇప్పుడు తగ్గిస్తే నాకు కుదరదని చెప్పి సప్లై చైన్ మీద వేస్తున్నారని అర్థం. అర్థమైందా? ఇది ఓల్డ్ స్టాక్ అండి, ఓల్డ్ స్టాక్ మీద తగ్గించడం మాకు కుదరదు, కొత్తగా వచ్చిన స్టాక్ అనేది మాకు ట్యాక్స్ కట్ మీద వచ్చింది, ఆ స్టాక్కి మేము తగ్గించిస్తాము అని చెప్తున్నారనేది అర్థం. అంటే ఏదో ఒక సాక్ ఎత్తుక్కొని మీరు వాళ్ళ ప్రైస్ తగ్గించలేదని ఒకటైతే మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఇది చూడండి, ఇన్ఫ్లేషను ఇదేది వాట్ ఈస్ ఏ అంటే మీకు కొద్దిగా ఎకనామిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండవచ్చు, మీకు సాధ్యమైన వరకు మీకు అర్థం అవడానికి ట్రై చేస్తా. ఓకే, ఇదంతా కూడా కొన్ని విద్యార్థులు ఎకనామిక్స్ చదువుకునే పిల్లలకి అర్థమైంది. ఇదేంటంటే ఇక్కడ రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 1.5%కి 1.54%కి రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ముందే జిఎస్టీ అనౌన్స్ చేయక ముందే తగ్గిపోయిందట. జిఎస్టీ అనౌన్స్ చేయక ముందే తగ్గిపోయింది 1.5% రిటైల్ ఇన్ఫ్లేషను. ఇప్పుడు సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే, బికాజ్ ఆఫ్ మై జిఎస్టీ, మా జిఎస్టీ వల్ల ఇదిగో రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గిపోయింది అని ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. లేదమ్మా, మీ జిఎస్టీ వల్ల కాదు, ఇది ముందే పడిపోయింది, 1.5%కి పడిపోయింది రిటైల్ ఇన్ఫ్లేషన్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో. మీరు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ పెట్టింది సెప్టెంబర్ లాస్ట్ వీక్. ఓకే, ఇది ఇక్కడ చూడండి 1.5% ఇన్ ది జిఎస్టీ ఫస్ట్ వీక్. ఎందుకు తగ్గింది సెప్టెంబర్లో అంటే స్టాటిస్టికల్ బేస్ మార్చారు. స్టాటిస్టికల్ బేస్ మార్చారు అంటే అర్థం, ఇప్పుడు మీకు ఎవరో జ్వరం వచ్చిందని మీరు చేయబట్టుకున్నారండి, జ్వరం వచ్చింది చేయబట్టుకున్నారు, 100 టెంపరేచర్ ఉండగానే అర్రే జ్వరం వచ్చింది అని మీరు అంటారు. ఎంత 100 టెంపరేచర్ ఉంటే జ్వరం వచ్చింది అంటారు. లేదు ఆల్రెడీ ఒకటికి నువ్వు 102 ఉంది, ఆల్రెడీ 102 ఉన్న వాడికి నువ్వు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసావు, వాడికి 100 వచ్చింది, అప్పుడేమంటారు, అమ్మాయి జ్వరం తగ్గిందంట. ఏది 102 వాడికి నువ్వు పారాసిటమాల్ ట్యాబ్లెట్ 100కి వచ్చింది, అది అమ్మాయి జ్వరం తగ్గిందంట. ఇక్కడ 100కి నువ్వు జ్వరం తగ్గిందంటావు, కానీ అక్కడ 100కి నువ్వు జ్వరం వచ్చిందంటావు. ఎందు తేడా ఏంటి రెండింటికి? 2 100 కదా. అక్కడ తేడా ఏంటంటే నువ్వు బేస్ ఏం చూస్తున్నావు. అక్కడ 98 ఉండాల్సిన టెంపరేచర్ని 100కి రాగానే నువ్వు జ్వరం వచ్చిందని అక్కడ ఇంటర్ప్రిటేషన్ మారిపోయింది బికాజ్ ఆఫ్ బేస్. ఇక్కడ 102 ఉండాల్సింది 100కి తగ్గింది కాబట్టి అమ్మాయి తగ్గింది అనుకున్నాం బికాజ్ ఆఫ్ బేస్. అలాగే ఈ స్టాటిస్టికల్లో బేస్ స్టాటిస్టిక్ అని ఒకటి ఉండేది. ఆ స్టాటిస్టిక్స్ వల్ల ఈ యొక్క పర్సంటేజ్ వేసి 1.5%కి తగ్గింది అని ముందే చెప్పారు. ఇప్పుడు సీతారామన్ గారు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే, మా జిఎస్టీ వల్ల 1.5% రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది అని చెప్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఓకే, ఇది మూడోది. ఇది చూడండి, రిటైల్ ఇన్ఫ్లేషన్ 1.5%కి పడిపోయింది. ఇది ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన ఒక ఎకనామిస్ట్ ఆయన మదన్ సబ్నాయిస్ ఆయన ఏమంటాడు, ఇది బికాస్ ఆఫ్ హై స్టాటిస్టికల్ బేస్ ఎఫెక్ట్, నాట్ బికాస్ ఆఫ్ జిఎస్టీ ఇంపాక్ట్. దట్స్ వాట్ యాక్చువల్లీ ఆయన చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఓకే, ఇది ఇంకొకటి కోర్ ఇన్ఫ్లేషన్ 4.6% ఉంది. ఇప్పుడు మీరు జిఎస్టీ తగ్గించారు, జిఎస్టీ వల్ల ఇది రిటైల్ ఇన్ఫ్లేషన్ పడిపోయింది అని చెప్పారు.
ఓకే, లేదంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ పడిపోయింది అని చెప్పారు. బట్ కోర్ ఇన్ఫ్లేషన్ 4.6%కి పెరిగింది. 4.2% ఆగస్టులో ఉంటే టోటల్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ 4.6%కి పెరిగింది. మరి యాక్చువల్గా తగ్గాలి కదా, మీ జిఎస్టీ పెంచితే ఇన్ఫ్లేషన్ తగ్గాలి కదా. వై ఇట్ ఈస్ 4.6% అనేది ఒక ప్రాబ్లం. ఎందుకు ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే, ఇది హౌసింగ్, ఈ యొక్క హౌసింగ్ ప్లాట్లు ఏవైతున్నాయి, ఇళ్ళ ప్లాట్లు, ఇల్లులు కొనుక్కునే వాళ్ళని అవి పెరిగినాయట, ప్రైస్ మొత్తం పెరిగాయి ధర దేశవ్యాప్తంగా. బంగారం ధర పెరిగిందంటే దేశవ్యాప్తంగా. మరి నువ్వు జిఎస్టీ తగ్గించినప్పుడు ఇల్లులు ఇవి కూడా పడిపోవాలి కదా అనేది ఇక్కడ ఒక పాయింట్. ఓకే, ఇక్కడ ఐసిఆర్ఏ ఎకనామిస్టులు వీళ్ళు ఏమన్నారంటే, జిఎస్టీ అనేది ఇప్పుడు జిఎస్టీ కట్ చేశారు కదా, ట్యాక్స్ తగ్గించారు కాబట్టి ఓవరాల్గా ఒక 1.1% ఇన్ఫ్లేషన్ తగ్గిద్ది అని వాళ్ళు అనుకున్నారు. ఎంత? 1.1% తగ్గిద్ది అనుకున్నారు వాళ్ళు చెప్పారు. ఎవరు? ఐసిఆర్ఏ ఎకనామిస్టులు చెప్పారు. వీళ్ళకంటే ముందే ఆర్బీఐ ఏం చెప్పిందంటే, దెర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లం విత్ ది సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని ఒకటి ఉండేది. కస్టమర్లు కొనుక్కునే దాని దగ్గర తేడా వచ్చి అక్కడే 2.6% పడిపోయింది అని చెప్పి ఆర్బీఐ చెప్పింది. ఏది? జిఎస్టీ కంటే ముందు ఆర్బీఐ 2.6% పడిపోయింది అని చెప్పింది. ఓకే, ఇక్కడ వీళ్ళంతా చెప్పారు 1.1% చెప్పారు. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. అదే నేను సేమ్ అదే జ్వరం వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను. 102 టెంపరేచర్ ఉంది. ఓకే, నువ్వు అప్పుడే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసావు. డాక్టర్ ఏం చెప్పాడంటే, ఇదిగో పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసావు కాబట్టి అప్రాక్సిమేట్గా ఒక 2 degrees Celsius పడిపోయే అవకాశం ఉంది. ఓకే, అంటే అది 100కి రావచ్చు నీ జ్వరం, 102 పారాసిటమాల్ వేసావు కాబట్టి. ఈ మధ్యలో ఎవరో ఎవరో మీకు జ్వరం తగ్గిద్దని ఒక తులసి నీళ్ళు పోసారనుకోండి, దాని ఇంపాక్ట్ ఒక 1%, ఒక 1 degree తగ్గొచ్చు. పారాసిటమాల్కి 2 degrees తగ్గిద్దంటే పారాసిటమాల్కే 100కి వచ్చింది. నువ్వు వేసిన తులసి నీళ్ళకి 101కి రావాలి. ఇప్పుడు అది 100కి వచ్చింది. ఇది తులసి నీళ్ళ వల్ల వచ్చిందా లేదా పారాసిటమాల్ వల్ల వచ్చిందా? నీకు తెలియదు. ఎందుకంటే తులసి నీళ్ళు 101కి రావాలి, ఇది పారాసిటమాల్ 100కి తీసుకొచ్చేసింది ఆల్రెడీ దాన్ని. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఆర్బీఐలో ఏం చెప్పారు, దేర్ సంథింగ్ కాల్డ్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, దానివల్ల 2% తగ్గిపోయింది అన్నారు ఆర్బీఐ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు జిఎస్టీ వల్ల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 1%, ఇప్పుడు తగ్గింది ఈ సిపిఐ వలన లేకపోతే నీ జిఎస్టీ వలన అనేది మరి నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఆన్సర్ ఉంటుంది. అదే తులసి నీళ్ళ వల్ల తగ్గిందా లేదంటే పారాసిటమాల్ వల్ల తగ్గిందా అనే దానికి ఆన్సర్ అలాగే లేదు. ఇప్పుడు సీతారామన్ గారి దగ్గర జిఎస్టీ వల్ల సిపిఐ అనేది తెలియదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కార్ సేల్స్ మారుతి సుజుకి 1,65,000 కోట్లు, 1.65 lakh యూనిట్స్ పెరిగాయట. ఇప్పుడు ఈ మధ్య పండగ కదా, 1,00,000 మారుతి సుజుకి కార్లు కొన్నారట, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్నారట. నిన్న సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అంటారు, మేము జిఎస్టీ తగ్గించడం వల్ల కార్లు పెరిగాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెరిగారు, అందరూ కొంటున్నారు అన్నారు, ప్రైస్ కూడా పడిపోయింది అన్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండగకి ఈ యొక్క కార్ సేల్స్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాళ్ళు పండగ ఆఫర్ ఇస్తారు, దివాళీ ఆఫర్ అని ఇస్తారు. దివాళీ ఆఫర్, దసరా ఆఫర్, పొంగల్ ఆఫర్ అని ఆఫర్లు ఇస్తారు. వాళ్ళు ఆఫర్లు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గిస్తారు. ఇప్పుడు అది జిఎస్టీ వల్ల ప్రైస్ పడిపోయిందా లేదంటే వీళ్ళు ఆఫర్ ఇచ్చారా, పండగ దివాళీ ఆఫర్ ఇచ్చారనేది నిర్మలా సీతారామన్ గారికి ఎలా తెలుసు? ఓకే, పెరిగాయి, సేల్స్ పెరిగాయి అని అంటే అది నీ జిఎస్టీ వల్ల పెరిగిందా లేదంటే వీళ్ళు పండగ ఆఫర్ ఇచ్చారు కాబట్టి 10% ఆఫ్, 15% ఆఫ్ దానివల్ల పెరిగాయా, నీ జిఎస్టీ వల్ల పెరిగాయి అనేది నిర్మలా సీతారామన్ గారు ఎలా చెప్తారు? దాన్ని ఆమె అకౌంట్లోకి వేసుకున్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టేది చెప్తున్నా. పండగ సీజన్ యొక్క ఆఫర్లను కూడా జిఎస్టీ అకౌంట్లో వేసుకున్నారు సీతారామన్ గారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సిటీ రీసెర్చ్ వీళ్ళేం చెప్పింది, సిటీ రీసెర్చ్ వాళ్ళు జిఎస్టీ కట్స్ అనేవి ఒక 0.7 to 0.8% వరకు జీడిపి పెంచవచ్చు అని వాళ్ళు ఒక రీసెర్చ్ వాళ్ళు చెప్పారు. కానీ 4% జిఎస్టీకి ఆల్రెడీ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. 4% టార్గెట్ పెట్టుకున్నారు. ఇది 4.6, 4.5 మధ్య ఊగులాడుతుంది అది ఇన్ఫ్లేషన్ ఇప్పుడు. ఓకే, అలా 4% టార్గెట్ పెట్టుకున్నారు. మీరు ఆ 4% టార్గెట్ పెట్టుకున్నప్పటికి రీసెంట్గా వీళ్ళు ఏం చెప్తారంటే, అసలు అండర్లైన్ కన్జంప్షన్లోనే తేడా ఉంది, పోస్ట్ కోవిడ్ అన్నారు. పోస్ట్ కోవిడ్లో కన్జంప్షన్ తేడా ఉంది అంటే అర్థం
కొనేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. కార్లు కొనటానికి, ఇల్లు కొనటానికి, బంగారం కొనటానికి ఈ కోవిడ్ తర్వాత ఎవరు రావట్లేదు. ఎందుకంటే వ్యాపారాల్లో నష్టం వచ్చాయి, ఉద్యోగాలు పోయినాయి, చాలామందికి ఐటీ ఉద్యోగాలు పోయినాయి. అసలు నీ షాప్కే రానప్పుడు ఇంక నీ ఎకనామిక్స్ ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఓనర్ ఒక 100 ప్రొడక్ట్స్ షాప్లో పెట్టుకుని కూర్చున్నాడు, కస్టమర్ వస్తాడని. కస్టమర్ ఏమో ఇంట్లో కూర్చొని టీవీ చేస్తా పొగడి తింటా కూర్చున్నాడు. కస్టమర్ ఇంట్లో కూర్చొని పొగడి తింటున్నాడు, ఇతను ప్రొడక్ట్స్ పెట్టుకొని షాప్లో వెయిట్ చేస్తున్నాడు కస్టమర్ వస్తారని. వాడు రాడు, ఈడు అమ్మడు. ఇక ఇక ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇక నో ఎకనామిక్స్, నో ఇన్ఫ్లేషన్, నో డిఫ్లేషన్, నథింగ్, రైట్? ట్రాన్సాక్షనే లేదు కదా. అలాగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదు. షాప్లో వెయిట్ చేస్తున్నారు, కస్టమర్స్ వస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఓడొస్తారు షాపులకి. ఆ ఇంపాక్ట్, దాని ఇంపాక్ట్ అనేది ఎస్ టోటల్గా అండర్లైన్ కన్జంప్షనే పడిపోయింది. అండర్లైన్ కన్జంప్షనే పడిపోయినప్పుడు ఇక నీకు ఇది జిఎస్టీ వల్ల 7% పెరిగింది, 8% పెరిగింది అనేది ఇట్స్ డిఫికల్ట్ సీతారామన్ గారు చెప్పటము అని చెప్పి అనే ఒక ఉద్దేశం. ఓకే, ఇది 2025లో రోటర్స్లో ఒక ఆర్టికల్ రాశారు. జూలైలో రోటర్స్లో ఒక ఆర్టికల్ రాశారు. వాళ్ళు ఏం రాశారు, ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది 1.1% అనేది తగ్గిద్ది. ఎందుకంటే ఇది సైన్ ఆఫ్ వీక్నింగ్ డిమాండ్ అనమాట. ఎందుకు వాళ్ళు ఏం చెప్పారంటే ఇదే అండర్లయింగ్ కన్జ్యూమర్ కన్జంప్షన్. దానివల్ల అది వాళ్ళు రాసిన ఆర్టికల్. వీళ్ళు ఒక పదం మాట్లాడారు, బ్యూటిఫుల్ పదం వాడారు ఈ ఆర్టికల్లో రోటర్స్ వాళ్ళు. ఏమని, ట్యాక్స్ కట్స్ ఆర్ ఏ ఫిజికల్ ప్యాచ్ నాట్ ఏ డిమాండ్ ఫిక్స్ అన్నారు. అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ కట్స్ ఆర్ ఫిజికల్ ప్యాచ్ నాట్ ఏ డిమాండ్ ఫిక్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇదిగోండి కన్జ్యూమర్ ప్రోడక్ట్ కొనడానికి రావట్లేదు షాప్కి, వాడు రావట్లేదంటే నువ్వేం చేసావు, ఇప్పుడు జిఎస్టీ తగ్గించినావు, మరి కస్టమర్స్ కొంటలేదు, కస్టమర్స్ కొనిపించాలి, మనం ప్రైస్ తగ్గిద్దామని నువ్వు జిఎస్టీ కట్ చేసావు. నువ్వు జిఎస్టీని కట్ చేస్తే నువ్వు వాడు షాప్కి వెళ్తాడని నీ ఉద్దేశం. ఓకే, నువ్వు దానివల్ల ఎంతకాలం వాడిని నువ్వు షాప్కి రాగలుగుతావు? దాని బదులు వాడి ఇన్కమ్ లెవెల్ని మీరు ఎందుకు పెంచరు అనేది ఇక్కడ మీనింగ్. ఇతను ఆ రోటర్స్ రాసిన ఆ పదానికి ఓకే ఇట్ ఈస్ ఏ ఫిజికల్ ప్యాచ్ నాట్ డిమాండ్ ఫిక్స్ అని ఎందుకు పదం రాశాడంటే, వాడి ఇన్కాన్ని నువ్వు పెంచాలి. వాడికి ఉద్యోగం ఇచ్చి వాడికి ₹1,00,000 జీతం ఇస్తే నువ్వు జిఎస్టీ తగ్గించాల్సిన అవసరం లేదు. వాడే వెళ్తాడు షాప్కి. ఓకే, డబ్బులుంటే పోతాడు. వాడికి నువ్వు ఇన్కమ్ పెంచలేవు కాబట్టి, వాడికి ఉద్యోగం ఇవ్వలేవు కాబట్టి, నిరుద్యోగుల్లో నడుతున్నారు కాబట్టి మీరు ఊరికే ట్యాక్సులు తగ్గించేసి ఇప్పుడు కొనండి అంటే వాడి దగ్గర డబ్బులు ఉండదు. ఓకే, వాడికి జీతం వస్తే నువ్వు ట్యాక్స్ తగ్గించకపోయినా వస్తాడు షాప్కి. జీతం లేనివాడికి ఏం వస్తారు? అది రోటర్స్ రాసిన ఒక పాయింట్ అది. ఓకే, యుఎస్ టారిఫ్ అనేది దీని ఇంపాక్ట్ ఇది ఇంకొకటి. ఇప్పుడు మనమేమో ట్యాక్స్ తగ్గించాము. మన ట్యాక్స్ తగ్గిస్తే అక్కడ యుఎస్ వాళ్ళు ట్యాక్స్ డబుల్ వేసాడు ట్రంప్. ఏంటి ఉపయోగం? నువ్వు డొమెస్టిక్గా నువ్వు ఇక్కడ ప్రైస్ తగ్గించావు, అక్కడ ట్రంప్ ప్రైస్ వేసాడు. నువ్వు ఒక షాప్కి వెళ్ళావు, నీ సబ్బు ₹10 ఈ ట్యాక్స్ తగ్గించడం వల్ల నీకు ₹9 వచ్చింది, రూపాయి లాభం నీ జేబులో పెట్టుకొని పోతున్నావు షాప్కి. పెట్రోల్ బంక్కి వెళ్ళగానే అక్కడ ₹10 పెట్రోల్ ₹11 అయింది. ₹10 సబ్బు ₹9 అయింది, ₹10 పెట్రోల్ ₹11 అయింది. నీ రూపాయి పోలా, నీకు ఏంది లాభం? ఏమైంది అంటే అక్కడ సబ్బు తగ్గించడమేమో మన జిఎస్టీ తగ్గించారు, డొమెస్టిక్ ప్రైస్ కట్టే. నువ్వు ఇక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్లోకి వెళ్ళిపోగానే అది ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అయింది పెట్రోల్ ప్రైస్ అనేది. ట్రంప్ వేసాడు డబుల్ ట్యాక్స్. అంటే నువ్వు డొమెస్టిక్ తగ్గించిన జిఎస్టీ అనేది నువ్వు ట్రంప్ని మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి, ఫారెన్ పాలసీలో ఫెయిల్ అయ్యారు కాబట్టి నువ్వు ఇచ్చిన జిఎస్టీ ఇంపాక్ట్ ఉండదు కస్టమర్ మీద. ఎందుకు? దట్ విల్ ఇంపాక్ట్ సమ్వేర్ ఎల్స్. పెట్రోల్ దగ్గరనో ఇంటర్నేషనల్ ఫ్లైట్ల దగ్గరనో అక్కడ ఇంపాక్ట్ అవుతుంది. ఇదేంటిది? ఇప్పుడు 2,600 కోట్ల రూపాయల లాభం వచ్చింది జిఎస్టీ వల్ల అన్నారు. గతంలో 12 లక్షల రూపాయల వరకు ఇది పట్టుకొచ్చారు. ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ని పట్టుకొచ్చారు. 12 లక్షల వరకు రిబేట్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్కి 1,00,000 కోట్ల నష్టం. జిఎస్టీ వల్ల 2,600 కోట్ల నష్టం అని ఏమే చెప్పారు సీతారామన్ గారు. ఈ నష్టం పోయారు. ఓకే, గవర్నమెంట్ మంచి పని చేసింది. నష్టపోయి మరీ జిఎస్టీ తగ్గించారు, నష్టపోయి మరీ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ 12 లక్షల వరకు ఇచ్చారు అని మనం అనుకుంటున్నాం. కానీ సబ్సిడీలు మొత్తం ఎత్తేసారంటే ఎక్కడో నీకు సబ్సిడీ ఇవ్వాలి, ఎక్కడో నీకు ఒక స్కీమ్ ఇవ్వాలి, గవర్నమెంట్ స్కీమ్. నీకు ₹100 గవర్నమెంట్ స్కీమ్ ఇవ్వాలి. ఒక షాప్ దగ్గర ₹1,100 నువ్వు సిమెంట్ బ్యాగ్, ఎగ్జాంపుల్ ₹1,100 నీకు సిమెంట్ బ్యాగ్. వేరే కన్స్ట్రక్షన్ ఏదో ఐరన్ కొనే దగ్గర నీకు ₹100 సబ్సిడీ రావాలి. ఆ ₹100 సబ్సిడీ నేను ఇవ్వనయా, నువ్వు కొనుక్కో అని చెప్పి ఇక్కడ ₹100 తగ్గిస్తే ఏం లాభం?
అక్కడ సబ్సిడీ పోయింది కానీ ఇవి తగ్గించి 100 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలి వానికి. ఈ గవర్నమెంట్ చాలా స్కీములు ఎత్తేసారు అనేది ఒక ఉద్దేశం. ఓకే, యూనియన్ బడ్జెట్ వీళ్ళు ఏం చెప్పారు, 1,00,000 కోట్ల వరకు బడ్జెట్లోనే పెట్టారు. 1,00,000 కోట్ల రూపాయలు మనకు నష్టం వచ్చింది, ఎందుకంటే 12 లక్షల ఇన్కమ్ వరకు మనం ట్యాక్స్ రిబేట్ ఇచ్చాము, మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు 12 లక్షల వరకు, కాబట్టి మనకు 1,00,000 కోట్ల నష్టం వచ్చింది గవర్నమెంట్కి అన్నారు. ఓకే, ఇన్కమ్ పెరిగిద్ది అన్నారు. కానీ ట్రంప్ కొట్టిన దెబ్బకి ఇన్కమ్ పెరగలేదు. ఓకే, అంటే కన్జంప్షన్ పెరిగిద్ది. ఇప్పుడు నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అంటే అతని దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే షాపులో కొంటాడు అనేది ఇది ఎకనామిక్స్ ఇదంతా. ఓకే, అది కొనలేదు ఎందుకంటే అవతల ట్రంప్ వేసాడు దెబ్బ, ఈ షాప్కి వెళ్ళలేదు, మళ్ళీ నువ్వు జీరో ఎఫెక్ట్. ఓకే, ఇది ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ ఈయన ఏమన్నాడంటే, ఇది మీరు 4% ఇన్ఫ్లేషన్కి మీరు టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు, కానీ వితౌట్ బేస్ కనుక మీరు ఇవన్నీ చేశారు అని అంటే, వితౌట్ బేస్ అంటే మీకు ఇన్కమ్ లెవెల్ పెంచడానికి ప్రయత్నం చేయండి, ఇవన్నిటి వల్ల మీకు ఉపయోగం లేదని అతను అన్నమాట. ఇది ఓకే. శివనాథర్ యూనివర్సిటీ పార్థా చటర్జీ అని ఈయన ఏమంటాడు, కౌంటర్ సైక్లికల్ రిస్క్స్ ఇవన్నీ కూడా, కౌంటర్ సైక్లికల్ కట్స్ అనేవి ఫిజికల్ డెఫిసిట్ మీద రిస్క్ పడిద్ది అని అన్నాడు ఆయన. ఓకే, కౌంటర్ సైక్లికల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సైకిల్కి విరుద్ధంగా చేసేది కౌంటర్ సైక్లికల్ అంటారు. సైకిల్కి విరుద్ధంగా నువ్వు కార్ని తోస్తే ముందుకు పోవాలి. ఓకే, కారుని తోస్తున్నావు, యాక్చువల్గా టెక్నికల్గా సైన్స్ ప్రకారం ఒక ముగ్గురు కలిసి కారు నెడితే ముందుకు పోవాలి. నువ్వు కారు నెడితే వెనక్కి వస్తుంది అనుకోండి, కౌంటర్ సైక్లికల్. ఓకే, ఇదేంద్ర నెడితే ముందుకు పోవాలి కదా, వెనక్కి వస్తుంది ఏంది అని అంటే మరి అంతే, మరి అక్కడ ఏదో జరిగింది, నువ్వు రివర్స్ గేరో ఏదో వేసి ఉన్నావు లోపల, లేదంటే ఎక్కడో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. అలాంటి కౌంటర్ సైక్లికల్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, నువ్వు జిఎస్టీ తగ్గాలి కదా, కొన్ని చోట్ల పెరిగింది, ఎందుకు పెరిగింది అనేది ఆయన అనేది. ఓకే, మింట్ అని వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు, 2% ఆఫ్ ఇండియన్ మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు, ఇండియా మొత్తం మీద 2% వాళ్ళు కడుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము ఎగ్జామ్షన్ ఇచ్చాము అని అన్నారు. మిడిల్ క్లాస్ వాడు ఎక్కడ పెడతాడు ఖర్చు మొత్తం, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ మీద పెడతాడు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఎక్కడ ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ మిడిల్ క్లాస్ వాడికి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇదిగో మిడిల్ క్లాస్ నువ్వు ట్యాక్స్ కట్టవద్దు 12 లక్షల వరకు అని నువ్వు అన్నావు, కానీ ఎడ్యుకేషను, హెల్త్, అగ్రికల్చర్ మీద నువ్వు ప్రైస్ పెంచేసావు, ఎలొకేషన్ తగ్గించావు, ఎలొకేషన్ తగ్గిస్తే ఆటోమేటిక్గా కాస్ట్ పెరిగిపోయింది, కాస్ట్ పెరిగినప్పుడు ఇక్కడ తగ్గించిన నువ్వు ట్యాక్స్ని తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ మీద వేసావు, నువ్వు వాడు ట్యాక్స్ వేసి నువ్వు ఎడ్యుకేషన్ తగ్గించిన ఒకటే కదా. నువ్వు స్కూల్లో ఫీజు 1,00,000 రూపాయలు కట్టాలి, ట్యాక్స్ 1,00,000 రూపాయలు కట్టాలి, వాడు ఏమంటాడు, నీ 1,00,000 రూపాయలు ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేస్తే పోయి స్కూల్ కట్టు అని. ఓకే, ఎవరు మన మోడీ గారు ఎవరు ఒకరు తిప్పారండి ఇది, మేమే సరే తర్వాత చూద్దాం, నాకు అది గుర్తురాడలే. ఒక మంచి స్లోగాన్ ఒకటి తిరిగింది సోషల్ మీడియాలో, అది గుర్తురాలే. ఓకే, ఇదేంటంటే, క్లెయిమ్ సెలబ్రేట్స్ డొమెస్టిక్ ప్రైస్ డ్రాప్స్ ఎమిడ్, సరే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది ఏదో ఎలా ఉంటుందంటే, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఒక 1,100 కోట్ల రూపాయలు 11,000 కోట్ల రూపాయలు కరెక్ట్ గుర్తులేదు ఎంతో సెంట్రల్ గవర్నమెంట్కి బాకీ ఉన్నారట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు బాకీ ఉన్నారు, ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్కి కట్టాలి, ఏదో ట్యాక్స్లో ఏదో కట్టాలి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి. మొన్న వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మేము స్టీల్ ప్లాంట్కి రిబేట్ పట్టుకొచ్చాము, 11,000 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇప్పించాము మోడీ గారు అని అన్నారు కదా. ఆ 11,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చి ఇప్పుడు తీసుకొచ్చి మా ట్యాక్స్ కట్టమన్నారు. అంటే వాళ్ళు పంపించిన 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి వాళ్ళకే పోయినాయి. నాకు అది గుర్తొచ్చింది ఇది. ఓకే, ఇప్పుడు అలానే వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి ఈ యొక్క ఎడ్యుకేషన్ వీళ్ళన్నిటి మీద నువ్వు ప్రైస్ పెంచితే మళ్ళీ వాళ్ళకే పోతాయి తిరిగి డబ్బులు. దాని గురించి చెప్తాను. డొమెస్టిక్ ప్రైస్ డ్రాప్స్, యుఎస్ టారిఫ్ హిట్టింగ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఇది జిఎస్టీ తగ్గించడం వల్ల ఇప్పుడు కెమికల్స్, టెక్స్టైల్స్ ఇవన్నీ తగ్గుతాయి అన్నారు. బట్ అక్కడ పైన ఇంటర్నేషనల్గా ట్రంప్ వేసిన దెబ్బగా తగ్గట్లేదు, అవతల కౌంటర్ కొడుతుంది అవతల. ఓకే, ట్రంప్ ఆర్బీఐ 2025 అక్టోబర్లో వేసిన ఒక పాలసీ ప్రకారం ఏంటంటే 5.5% వరకు రేట్స్ అనేవి తగ్గుతాయన్నారా. టారిఫ్ అన్సర్టనిటీ ఇంపాక్టింగ్ ఎక్స్టర్నల్ డిమాండ్. ఓకే, అదే గవర్నర్ సంజయ్ మల్హోత్రా జిఎస్టీ కట్స్ కౌంటర్ గ్లోబల్ రిస్క్స్. అది వీళ్ళు ఇద్దరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇది గ్లోబల్గా జరిగేటువంటి పరిణామాల వల్ల
ఇక్కడ మనకేమి రేట్స్లో తేడా లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఓకే, ఇది రూటర్స్ వాళ్ళు ఇంకొకటి రాశారు. ఇదేంటి సెప్టెంబర్ 2025 రష్యన్ ఆయిల్ వల్ల ట్రంప్ 50% టారిఫ్ వేసాడు, 100% 150% టారిఫ్ వేసాడు. ఇక దానివల్ల ఈ నెగిటివ్ డొమినో ఎఫెక్ట్ డొమెస్టిక్ తీసుకున్న ట్యాక్స్ కట్స్ ఇవన్నీ కూడా ట్రంప్ నాశనం చేశాడు. కాబట్టి ఎక్కడ తగ్గట్లేదు. మరి ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టి ఎంజాయ్ చేశారు, దీపావళి ఫెస్టివల్ చేశారు, నిర్మలా సీతారామన్ గారు నేను చెప్పారు కదా, అవన్నీ ఎక్కడ అనేది టెక్నికల్గా ఫిగర్స్ లేవు. ఊరికి పెట్టి ఇది ప్రైస్ తగ్గారు అన్నారు. అది పండగకి తగ్గిందా ఏమీ లేదనేది ఇంకా లాంగ్ రన్లో చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తెలియదు. ఓకే, ఒక 1 month కదా అయింది, చూడాలి లాంగ్ రన్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ అడ్మిటెడ్ హైయర్ డిస్పోజల్ ఇన్కమ్ ఫ్రమ్ కట్స్ ఇన్ఫ్లేషన్. ఓకే, సెకండ్ ఆర్డర్ ఇంపాక్ట్స్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాటి మీద కొద్దిగా ఇంపాక్ట్ పడిద్ది అనేది చెప్పడానికి ట్రై చేశారు ఈయన ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరం గారు. ఇది అంటే నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, సీతారామన్ గారు నేను ప్రెస్ మీట్ పెట్టి మీరు దీపావళి పండగ చేసుకోండి, దీపావళి మా జిఎస్టీ వాళ్ళు అందరు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు, ట్యాక్స్ తగ్గించామన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్గా దట్ ఈస్ నాట్ ద రియాలిటీ ఈజ్ సంథింగ్ ఎల్స్. అంటే జీరో ఎఫెక్ట్ అని మేము అంటలేదు. ఎనీ గవర్నమెంట్ తీసుకునే ఎనీ ట్యాక్స్ రిబేట్ అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఎంతవరకు ఎఫెక్ట్ ఉంది, దానివల్ల ప్రజల యొక్క జీవితాలు మార్చేంత ఎఫెక్ట్ ఉందా అని ఇవన్నీ చూస్తే సంథింగ్ డౌట్ఫుల్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.